అంటే ఇలాంటి విషయాలను చూసి ప్రజలు మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు కదండి. ప్రజల భయం అండి. ఇప్పుడు ఏమైనా పట్టుకుంటా అనుకోండి, పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో, వాడు సాక్ష్యం చెప్పాలేమో, కోర్టు పిలుస్తారేమో, ఎవడెళ్ళాలి. ఇప్పుడు 2000 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ లో బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని తెలిసి పేపర్లో చదివి ఇక్కడ చికెన్ తింటాం మానేశారండి. మనం చస్తామని భయం వారికి. ప్రాణ భయం అంటే అలా ఉంటుంది అది. దాంతో ఏమైంది సార్, ఇప్పుడు కోళ్ళ రైతులు 1000 కోట్ల నష్టాలు వచ్చేసి. కాకపోతే ఏంటంటే పచ్చి మందులు అంత పవర్ఫుల్ కాబట్టి కోళ్ళ మందులు ఇంకా ఆత్మహత్యలు సక్సెస్ అవ్వాలి వీళ్ళకి. మరి ఇలాంటి విషయాలను చూస్తూ ప్రతిఘటించలేని ప్రజలు తప్పు లేదంటారా? ప్రజలు తప్పు ఉందండి. ప్రజలు తప్పులేని నేను అంటలా. ఇప్పుడు ఆయన ఉంటే మంగళంకి అని అసలు వాళ్ళ చైతన్యం ఉంటే మనం ఎంత చెప్పి అందరూ ఏం చేస్తారంటే క్రికెట్ లైవ్ టెలికాస్ట్ చూసినట్టు వాడి కళ్ళెదురు అన్యాయం జరుగుతుంది చూస్తా కూర్చుంటున్నాడు వాడు. మనకేం తెలియదు, మన కాదు కదా. ఇప్పుడు ఒక డాక్టర్ యాక్టర్, ఒక లాయర్ లేబర్, ఒక కండక్టర్ కలెక్టర్, ఒక మాస్టర్ పాస్టర్, ఒక ఫైటర్ రైటర్, అసలు ఎప్పటికి కూడా రియాక్షనే లేదు. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు సార్, విద్యార్థులు. అసలు వాళ్ళల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించవలసినటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఎంట్రన్స్ పేరుతో లక్షలు వసూలు చేసేస్తారు. ఆ ఎల్కేజీలో చేరేవాడికి 2 లక్షలు ఎంట్రన్స్ ఫీజులు ఏంటంటే ఈ 2 లక్షలు పెట్టి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ జీవితాంతో కూర్చొని నిలవచ్చాడు. ఉద్యోగం చేయడంలో బాడు చేయడం. మళ్ళీ పేపర్ లీకేజీతో వాళ్ళ జీవితాలతో నాటాలనుకుంటారు. ఇప్పుడు ఇంకో విషయం ఉంది సార్, మీరు అసలు ఈ గురువు అనేవాడు ఏ యుగంలోనూ కూడా వాళ్ళ బాధ్యత వాడు సక్రమంగా నిర్వర్తించినటువంటి దాఖలాలు మనకు లేవు. ఆ దేవతల గురువు బృహస్పతిని వేయనోడు చూసారా? బృహస్పతి ఇంద్రుడు చేసే నీచ నికృష్ట కార్యాలన్నీ కూడా ఆయన సపోర్ట్ చేశారు కదా బాబు, ఇది తప్పని ఎప్పుడు అలా